ఇడ్లీ రవ్వని బయట కొనే అవసరం లేకుండా స్టోర్ బియ్యం తోటి ఇంట్లోనే మీరే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఇడ్లీ రవ్వకి కొలతలు వచ్చేసి గ్లాసు బియ్యంకి 4 గ్లాసుల నీళ్లు తీసుకొని ఈ ఎసరుని పొయ్యి మీద పెట్టేసి ఎసరు మరిగేలోగా బియ్యం తీసుకొని నీట్ గా క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఎసరు బాగా మరిగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసి అందులోని కొంచెం ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని బియ్యం ఇలా ఉడుకు పట్టగానే దింపి పక్కకు పెట్టేసుకొని ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఇలా జాలి గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ సపరేట్ అయిపోయిన తర్వాత కాటన్ బట్ట పైన వేసి 2 రోజులు బాగా ఎండ పెట్టేసుకున్నామంటే బియ్యం ఇలా పొడి పొడిగా అయిపోతాయి. ఇప్పుడు వాటిని మీకు ఇష్టమైతే మిక్సీలో గానీ లేదంటే ఇలా ఇసురుకోవచ్చు. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రవ్వ తీసుకోవడమే. మినపప్పు నానబెట్టుకున్నప్పుడే రవ్వ కూడా నానబెట్టుకుని సేమ్ మనం ఇడ్లీ పిండి కలుపుకున్నట్టే కలిపేసుకోవడం. నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా సింపుల్ గా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ లో అయిపోతుంది కాబట్టి ట్రై చేసి చూడండి.